హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొక బ్లౌజ్ డిజైన్ చూద్దాము. నార్మల్ బ్లౌజ్ డిజైన్ అనమాట ఇది. అయితే బ్లౌజ్ హైటు 15 ఇంచులు, షోల్డర్ 5.5 ఇంచులు, ఆర్మ్ హోల్ 6 ఇంచులు, చెస్ట్ లూజ్ 9 ఇంచులు, అక్కడి నుంచి 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు నడుము లూజు 8 ఇంచుల దగ్గర మార్క్ చేసి, ఆ 8 ఇంచుల నుంచి 1 ఇంచు డాట్స్ కోసం, ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు డిజైన్ చూద్దాము. నెక్కు పైన 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుండి నెక్ డీప్ కోసం 10 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ డీప్ నుంచి 10 ఇంచుల దగ్గర మార్క్ చేసినాం కదా, దానికి ఇలా అడ్డంగా టేప్ పెట్టి 3 ఇంచుల దగ్గరకైతే మార్క్ చేసుకోండి. ఇప్పుడు అదే 3 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసుకొని, మళ్ళీ పైన 2.5 ఇంచులు ఉంది కదా, దానికి ఇలా బాక్స్ అనేది గీయండి. ఇప్పుడు దీని లోపలనే మనకు డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడ మనము పైనుండి ఇలా 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ నుండి కిందికి ఇలా టేప్ కింది సైడ్ జరుపుకొని, ఆ 3 ఇంచెస్ నుండి మనకు 2.5 ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి. పైన 3 ఇంచెస్ వచ్చింది, కింద 2.5 అని అంటుండేమో. పైన మనకు 1/2 ఇంచు కుట్లల్లోకి పోతుంది కాబట్టి పైన 3 ఇంచులు తీసుకున్నా, కిందికి వచ్చేసరికి 2.5 ఇంచులు తీసుకున్నా. ఇప్పుడు వాటిని అలా కట్ వర్క్ గీసుకొని కింది సైడ్కి వచ్చేసరికి షేప్ అనేది మనకు కిందికి వచ్చేసరికి ఇలా షార్ప్గా రావాలి. ఇప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు కూడా ఇలా డీప్ నుంచి కట్ చేసుకుంటూ రావాలి. ఈ కట్ వర్క్ కట్ చేసేటప్పుడు కొద్దిగా నిదానంగా కట్స్ అనేది మూలలు తిరిగేటట్టు చూసుకొని కట్ చేయండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ నార్మల్ బ్లౌజులు వేస్తే మాత్రం ఇలా ట్రై చేసుకోండి. మీకు ఇక్కడ ఈ మూలల ఈ డిజైన్ చూడడానికి బాగుంటుందో అనుకోకండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ కట్ వర్క్ మూలలు వచ్చినాయి కదా, అక్కడ డోరీస్ పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకు డిజైన్ ఇలాగే వస్తుంది. ఇట్లా మీరు కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా మీరు బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇదిగోండి మీ దగ్గర ఇలా పూసలు ఉంటే పూసలు కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా కింది సైడు బటన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు నచ్చితే ఇలా డోరీస్ అంటే ఇలా 2 కట్ వర్క్స్ వచ్చినాయి కదా మనకు, ఇలా కట్ వర్క్ అనేది మీరు ఇలా డిజైన్ చేసుకోండి. ఇదిగోండి డోరీస్ పెట్టగానే చాలా అంటే చాలా లుక్ వచ్చింది, అసలు చాలా బాగుంది కదా, అందుకనే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోదాము. ఫ్రంట్ కూడా మనకు నెక్ అనేది ఈ డిజైన్ లాగానే వస్తుంది. అయితే మనము ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి వేసుకునేటప్పుడు ఇలా మూల వచ్చేటట్టు చూసుకోండి. మీరు అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా తిప్పేసి మూల వచ్చేటట్టు వేసుకోండి. ఇంకా తర్వాత మనము అది ఎలా ఉందో మొత్తం అలాగే డ్రా చేసుకొని, నెక్ సైడు మాత్రం నెక్ కంప్లీట్గా గీయకండి, ఆ నెక్ సైడు కొద్దిగా ఇలా మార్క్ అయితే చేసుకోండి. ఇలా నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం, ఫ్రంట్ నెక్ కోసం 6.5 ఇంచులకైతే మార్క్ చేయండి. ఇలా 6.5 ఇంచులకు మార్క్ చేసిన తర్వాత మనకిప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ ఉంది కాబట్టి ఫ్రంట్ కూడా అదే డిజైన్ పెట్టుకుందాము. టేప్ తీసుకొని 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేయండి. చేసుకొని అక్కడి నుండి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. తీసుకొని కిందికి వచ్చేసరికి మనకు ఇలా షేప్ అనేది కొద్దిగా కర్వ్ తిప్పండి. అంతే, సింపుల్గా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ లాగా సరిపోతుంది. అయితే ఇప్పుడు మనకు బ్లౌజు కింది సైడ్ ఉంది కదా, అక్కడి నుంచి 2 ఇంచులు పైకి పెట్టండి. ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చి స్కేల్తోనే లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ ఈ 2 ఇంచుల లైన్ నుంచి 1 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. నెక్ సైడే మార్క్ చేయాలి. చేసి ఇప్పుడు ఆ స్ట్రెయిట్ లైన్ నుంచి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, అక్కడి నుండి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి. చేసి ఇప్పుడు ఇక్కడ ఇటు చివర ఖర్చు సైడ్ ఉంది కదా,
అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇప్పుడు అదే 2 ఇంచులకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకు డాట్స్ పట్టేటప్పుడు ఎక్కువ పడతాం కాబట్టి దానికోసం. ఇప్పుడు మనం 3 ఇంచుల దగ్గర 2 ఇంచుల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేయండి. ఇప్పుడు అదే లైను పైన 1 ఇంచ్ ఉంది కదా, దానికి కలపండి. ఇక్కడ సైడు హాఫ్ ఇంచుకి కూడా చివరి సైడు కలిపేసేయండి. ఇప్పుడు చంక లోతు చూద్దాము. ఇది ఫస్ట్ అయితే మనకు బాక్స్ అనేది ఇలా చంక సైడు, ఎందుకంటే ఆ బాక్స్ లోపలనే మనకు లోతు అనేది తీసుకోవచ్చు మనము. అయితే 2 ఇంచుల దగ్గరికి ఖర్చు సైడ్ నుంచి 2 ఇంచులు మనకు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం, అక్కడ మార్క్ చేసుకొని అక్కడి వరకు బాక్స్ గీసుకొని ఆ లోపలనే ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికైతే లోతు అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ షోల్డర్ ఇలా కట్ చేయండి. ఈ నెక్ కట్ వర్క్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటూ రావాలి. కొద్దిగా డిజైన్ కదా, నిదానంగా చూసి కట్ చేసుకోండి. ఇక్కడ డిజైన్ మాత్రం బ్యాక్ అదే డిజైన్ వచ్చింది, ఫ్రంట్ అదే డిజైన్ కాబట్టి చూడ్డానికైతే బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసేది ఉక్సు కాజా సైడు. అక్కడ 1 ఇంచ్ పైకి మార్కు చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కింద హాఫ్ ఇంచ్ కిందికి ఇలా క్రాస్గా కట్ చేసుకొని అక్కడి నుండి స్ట్రెయిట్ లైన్ రావాలి. అక్కడి నుండి మళ్ళీ పైకి హాఫ్ ఇంచు ఖర్చుకు మార్కు చేసుకున్నాం కదా, చివరి వరకు కట్ చేయండి. ఇప్పుడు చంక దగ్గరకు వచ్చేసరికి అక్కడి నుండి మనము ఈ షోల్డర్ దగ్గర నుంచి లోతు ఉంటుంది కదా, ఆ లోతు పై లైన్ వద్దు, లోపల సైడ్కు ఉంది కదా, ఆ కింది సైడు లోపల సైడు కట్ చేయాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మనకు సేమ్ డిజైన్ వచ్చింది. ఇంకా ఇక్కడ మనము ఈ డాట్స్ పెట్టడం కోసం ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం, 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో అయితే ఒక మార్క్ చేసుకొని అక్కడి నుండి టేప్ తీసుకొని 2.5 ఇంచులకు పైకి మార్క్ చేయండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆ మధ్యలో లైన్ డ్రా చేసి ఇటు సైడు అటు సైడు కూడా క్రాస్గా, ఇవి డాట్స్ కోసము, దీన్ని మెయిన్ డాట్ అంటారు. ఈ మెయిన్ డాట్ మనకు కింది సైడు వెడల్పు ఎక్కువ వస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. పైన నెక్ దగ్గర ఒక కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు వదిలేసి అక్కడి నుంచి కిందికి మనకు మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఆ మధ్యలో 2.5 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఉక్సు కాజా సైడ్ డాట్స్ వస్తుంది. ఇంక ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి ఆ మూల దగ్గర ఒక లైన్ డ్రా చేసి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా టేప్ పెట్టి 3.5 ఇంచులకు మార్క్ చేయండి. ఇప్పుడు దీన్ని స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేస్తే మనకు ఫ్రంట్ డాట్స్ కూడా అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సేమ్ డిజైన్ వచ్చింది. ఎవరికైనా నచ్చితే ఇలా కట్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ అయితే ఇలా పేపర్ కటింగ్ తీసుకొని నేర్చుకోండి. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి.